ఏపీ రోడ్డు రవాణా సంస్థ పడుగుపాడు జోనల్ వర్క్షాప్ నందు మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. వెన్నునొప్పి, మెడనొప్పి, డిస్క్ సమస్యలు, సయాటికా, గుండె సమస్యలు, దంత సమస్యలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు మరియు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా విచ్చేశారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని, సమాజ ఆరోగ్యానికి మెడికవర్ హాస్పిటల్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఏవి రెడ్డి వెన్నునొప్పిని నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే చాలా సమస్యలను సులభంగా నివారించవచ్చన్నారు. సరైన జీవనశైలి, వ్యాయామం కూడా వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. అందరికీ శుభోదయం. ఈరోజు 10th జూలై 2026 ఈ రోజున మెడికల్ హాస్పిటల్లో ఇక్కడ ఆర్టీసీ వర్క్షాప్లో ఉన్న ఎంప్లాయీస్కి హెల్త్ చెకప్ కోసం క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. గతంలో మేము ఎంబీబీఎస్ చదువుతున్న టైంలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళ ప్రయోజనంతో ఈ ఫ్రీ క్యాంపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ నుంచి దానికి రిక్వైర్డ్ స్పెషలిస్ట్ను అరేంజ్ చేసి వాళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా చేయడం అనేది ఇంత ముందు కంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే పేషెంట్కి డైరెక్ట్ ప్రాబ్లం ఏదైనా చెక్ చేసుకోవడానికి ఉంటుంది, వాళ్ళు ఫర్దర్ ఫాలోఅప్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ చూస్తారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేదన్నా అవసరమైతే చూపించుకోవడానికి ఇలాంటి క్యాంపులు అనేది చాలా ఎవరు మిస్ కాకుండా అటెండ్ కావాల్సిన ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఆర్టీసీ నేను ఇంతకుముందున్న వైద్య సంస్థలో ఉన్నప్పుడు లోకల్గా ఆర్టీసీ వాళ్ళకు సపరేట్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ తార్నాక దాకా వెళ్లాల్సి వచ్చేది. వాళ్ళకి సపరేట్ ఇక్కడ లోకల్ డిస్పెన్సరీ ఎన్ని ఉంటాయి, అంత మించిన ప్రాబ్లం అయితే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఎంతమంది రాష్ట్ర ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీము అనేది అమలు పరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా, వీళ్ళు ఎందుకు ఈహెచ్ఎస్లో చేర్చొద్దు అనే దాని మీద నేను చాలాసార్లు మా గ్రూప్ డిస్కషన్లో నేను హైలైట్ చేస్తా ఉన్నాను. అల్టిమేట్గా గత ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈహెచ్ఎస్లోకి వచ్చింది. ఇప్పుడు మా హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ఫెసిలిటీ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు క్యాంపులో స్క్రీనింగ్లో ఎవరికైనా ఏదైనా ఫర్దర్ ప్రాబ్లం, ఇవాల్యుయేషన్, ఫర్దర్ ట్రీట్మెంట్ ఎట్లాంటి అవసరం అనిపిస్తే మా డాక్టర్లు, సుక్షితులైన డాక్టర్లు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పరీక్షలు, వైద్య సౌకర్యం కల్పించి వాళ్ళను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తానడంలో నాకు ఎలాంటి సందేహం. ఈ క్యాంపును అందరూ వినియోగించుకొని దీన్ని సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. ఈ శిబిరంలో డాక్టర్ ఏవి రెడ్డి, డాక్టర్ మనోహర్ రెడ్డి, డాక్టర్ నితీష్ పగడాల, డాక్టర్ ఎన్ అభినవ్ రెడ్డి, డాక్టర్ కిరణ్మయ్ రెడ్డి పాల్గొని వందలాది మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ లావణ్య, వైద్యులు, ఏపీ రోడ్డు రవాణా సంస్థ అధికారులు పాల్గొన్నారు.